హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి తొందరలో ఉగాది పండుగ అయితే రాబోతుంది కదండి. అయితే ఈ ఉగాది పండుగకి మనం పూజా గదిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అని చాలామందికి డౌట్ అయితే ఉంటుందండి. అంటే ఉగాది పండుగ రోజు క్లీన్ చేసుకోవాలా, అమావాస్య రోజు క్లీన్ చేసుకోవాలా, లేదు అంటే అమావాస్య ముందు రోజు కానీ, లేదు అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత లేదా ఉగాది వెళ్ళిన తర్వాత పూజా గదిని క్లీన్ చేసుకోవాలా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుందండి. అందుకని నేను ఈ వీడియోని అయితే మీకు షేర్ చేస్తున్నానండి. మనం పూజా గదిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అనే విషయాన్ని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో నేను ఉగాది పండుగ ఏ రోజు వచ్చింది, ఉగాది పండుగ రోజు చేయవలసిన పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, పంచాంగ శ్రవణం ఎప్పుడు చేయాలి, ఈ విషయాలన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పోస్ట్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. మనకి 2024 సంవత్సరంలో ఉగాది పండుగ 2024 ఏప్రిల్ 9 మంగళవారం రోజు అయితే వచ్చిందండి. అయితే మనకి ఉగాది పండుగ మంగళవారం రోజు వచ్చింది కాబట్టి మనం పూజా గదిని అయితే క్లీన్ చేయకూడదండి. మంగళ శుక్రవారాల్లో మనం పూజా గదిని, దేవుడు పటాలని, దేవుడు విగ్రహాలని క్లీన్ చేయం కదండి. అందుకు ఉగాది పండుగ రోజు అయితే పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోకూడదండి. ఇలాని కాకుండా ఉగాది పండుగ మిగిలిన రోజుల్లో ఏ రోజుల్లో వచ్చినా కూడా ఆ రోజు మనం పూజా మందిరాన్ని అయితే శుభ్రం చేయకూడదండి. ఎందుకంటే ఉగాది పండుగని మనం ఎంతో పర్వదినంగా భావిస్తాము. ఆ రోజున మనం తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానము చేసి నూతన వస్త్రాలను ధరించి పూజనైతే చేసుకుంటాం కదండి. ఉగాది పచ్చడిని అవి తయారు చేసుకుని మనకి పూజా మందిరం ఆ రోజు క్లీన్ చేసుకుని పూజ చేసుకోవాలంటే కూడా లేట్ అవుతుంది. అలాగే ఉగాది పండుగ రోజే మనకి కొత్త సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రోజు ఎటువంటి క్లీనింగ్ పనులు పెట్టుకోకూడదు. కాబట్టి ఉగాది పండుగ రోజు అయితే పూజా మందిరాన్ని శుభ్రం చేయకూడదండి. అలా అయితే ఉగాది పండుగ వెళ్ళిన తర్వాత పూజా గదిని క్లీన్ చేసుకోవచ్చా అని చాలా మందికి డౌట్ అయితే రావచ్చండి. ఉగాది వెళ్ళిన తర్వాత కూడా పూజా మందిరాన్ని క్లీన్ చేయకూడదండి. ఎందుకంటే మనం ఉగాది పండుగని ఒక పెద్ద పండుగగా జరుపుకుంటాం కాబట్టి మనం ఇంట్లో ఏవైనా పండుగలు ఈ వ్రతాలు ఉన్నప్పుడు ముందుగానే మనం ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటాం కదండి. అటువంటిది మనకి ఉగాది పండుగ వస్తుందంటే మనం ఉగాది పండుగ కంటే ముందుగానే పూజ గదిని అయితే శుభ్రం చేసుకోవాలండి. అందుకని ఉగాది పండుగ వెళ్ళిన తర్వాత పూజా గదిని అయితే శుభ్రం చేయకూడదండి. అయితే మనం ఇక్కడ ఉగాదికి ముందే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అని అనుకున్నాం కాబట్టి ఉగాదికి ముందు మనకి సోమవారం అయితే వచ్చిందండి. మనకి ఈ రోజున అమావాస్య అయితే వచ్చింది. దీనినే మనం కొత్త అమావాస్య అని అంటారండి. చాలా మంది ఈ కొత్త అమావాస్యని చాలా విశేషంగా అయితే జరుపుకుంటారండి. అంటే ఈ కొత్త అమావాస్య రోజు చాలా మంది ముఖ్యంగా లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారండి. అలాగే ఊరుల్లో అయితే మనకి అమ్మవార్ల జాతరలు కూడా ఉంటాయండి. అందుకని ఈ రోజు కూడా మనం ఈ పూజా రూమ్ని అయితే క్లీన్ చేసుకోకూడదండి. ఎందుకంటే ఈ రోజు లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి ఈ అమావాస్య రోజు కూడా మనం పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోకపోవడమే మంచిదండి. ఒకవేళ ఎవరికైనా కుదరకపోతే తప్పని పరిస్థితుల్లో ఈ రోజు అయితే క్లీన్ చేసుకోవచ్చండి. అంటే సోమవారం రోజు క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ కొత్త అమావాస్య పూజను జరుపుకునేవారు పూజా మందిరాన్ని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అని అంటే మనకి ఈ అమావాస్య ముందు 2 రోజులైతే మనం పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవాలి మంచిదేనండి. అంటే శనివారం రోజు కానీ ఆదివారం రోజు కానీ అంటే ఏప్రిల్ 6వ తేదీన కానీ 7వ తేదీన కానీ పూజా మందిరాన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మీకు ఈ 2 రోజుల్లో ఏ రోజు వీలు ఉంటే ఆ రోజు మీరు పూజా మందిరాన్ని అయితే శుభ్రం చేసుకోవచ్చండి. అలాగే పూజా మందిరంతో పాటుగా ఇంటిని కూడా డీప్ క్లీనింగ్ చేసుకుంటే మంచిదండి. ఉగాది పండుగకి మనం ముందుగానే ఇంటిని కూడా ఇంట్లో ఎక్కడైనా బూజులు దుమ్ము అవన్నీ ఉంటే అవన్నీ తీసేసుకుని ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటే మంచిదండి. ఇంటిని డీప్ క్లీనింగ్ కూడా ఈ 2 రోజుల్లోనే చేసుకోండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.